కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఊరు వార్ల ఘనంగా సాగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించిన ప్రజానాయకులు. టౌన్ కొత్త రోడ్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విశాఖ వాసులు. విశాఖ సాగర్ తీర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డ్రెడ్జింగ్ పనులు. పర్యావరణ పరిరక్షణ అవసరమైన జాగ్రత్తల నేపథ్యంలో నియంత్రణలోకి నిర్వహిస్తామన్న అధికారులు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. గజపతినగర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని వాడవాడల ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పచ్చ జెండాలతో పరవళ్లు తొక్కారు. బొబ్బిలికోటలో ఎమ్మెల్యే బేబీ నాయన, సీనియర్ కార్యకర్తల బోడెల సింహాచలం జెండా ఆవిష్కరణ చేయించి బుడా చైర్మన్ తెంటు లక్ష్మణతో కలిసి నివాళులు అర్పించారు. చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పెనుబర్తి సెంటర్లో జెండా ఎగురవేసి కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. శృంగవరపుకోట దేవి కొడేరు వద్ద ఎమ్మెల్యే కోల లలితకుమారి నివాళులు అర్పించగా రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, డోకుల అచ్చెన్నాయుడు, జిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్తీపురంలో ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర తన సతీమణి అనుషతో కలిసి కేక్ కట్ చేసి అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజవతి, గొట్టాపు వెంకటనాయుడు, పెంకి వేణుగోపాల్, కోల మధుర తదితర సీనియర్ నాయకులను సత్కరించారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నేడు చంద్రబాబు నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు. జిల్లాలోని ప్రతి పల్లె పసుపు జెండాలతో రెపరెపలాడుతూ పండగ వాతావరణాన్ని తలపించింది. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు వాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. అచరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని 2 అక్షరాలు అతని చేతులు, అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశం. 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి మన తెలుగు జాతి ప్రజలు, అలాగే ప్రతి కార్యకర్త కూడా గుండు చప్పుడు అయినటువంటి రోజు ఈ రోజు. మరి ఈ రోజు 44వ ఆవిర్భావ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నిజంగా బడుగు బలహీన వర్గాలన్నీ కూడా
మంచి ఒక దీంతో ఉండాలని ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో ఆశలతో ప్రతి ఒక్కరు కూడా మరి అభివృద్ధి అలాగే సంక్షేమం దశలో ఉండాలని మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజు. మరి ఏదైతే కూడు మూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల దగ్గరికి తెలుగుదేశం పార్టీ వచ్చింది, అదే విధంగా అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానుల్ని డిసైడ్ చేసే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. అన్న ఎన్టీఆర్ తెలుగువారు పివి నరసింహారావు గారు ఉంటానంటే మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇచ్చి మా తెలుగువాడు దేశానికి ప్రధాని అయితే ఉంటారని అక్కడి నుంచి మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రధానుల్ని ఎన్నుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, అది గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత దేవగౌడ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా వహించి దేవగౌడ గారిని కూడా మన తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఆయన కూడా ప్రధాని చేయడం జరిగారు. అంతేకాదు రాష్ట్రపతులను ఎన్నుకోవడంలో కూడా అబ్దుల్ కలాం గారిని సజెస్ట్ చేసి అప్పట్లోకున్న మన సపోర్ట్ అంతా రాష్ట్రపతికి ఇచ్చి రాష్ట్రపతిగా ఎన్నుకోగలిగిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఏ రీజనల్ పార్టీకి ఇంత గొప్ప చరిత్ర ఉండదు, ఏ రీజనల్ పార్టీకి ఇంత కెపాసిటీ ఉండదు. దేశాన్ని ఒప్పించగలిగిన పార్టీ మన పార్టీ. మారుతున్న ప్రభుత్వాలు మారాయేమో కానీ సంక్షేమాలు కొనసాగించుకుంటూ ఈనాడు వారి వారసులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదొడుకులతో ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ కష్టమైన సుఖమైన అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఇరు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ కోసం ఆ మహనీయుడు వారి ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వంలో మరి చంద్రబాబు గారి యొక్క సహకారంతో అనేక సంక్షేమాలకి శ్రీకారం చుట్టి ఆనాడు ఇచ్చిన పెన్షన్ ఈనాడు పేదలకి వృద్ధులకు వితంతువులకి అనారోగ్యం బారిన పడిన వాళ్ళకి పెన్షన్ పెంచుకుంటూ ముందుకెళ్తూ బతుకుంటే కోర్టుకనే వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీం కోర్టుకి వెళ్తాం. ఎవరైతే ఎటు చేస్తుంటే తీసేగిన ఇంటి కాదు ఆందోళన వరకు కదా. ఆ బియ్యం పేదలకు వెళ్ళకపోతే నేను ఏముందా. అందుకోసం ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ బాగుండాలా. తెలుగుదేశం పార్టీలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఆడాస్తి ఈడాస్తి దొంగ సర్టిఫికెట్లు దొంగ సృష్టిలో ఉండవని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అలాంటి పార్టీలో మనందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా తర్ఫీదు అయ్యాం, ఇంకా తర్ఫీదు చేయబడుతున్నారు. ఇంకా రాబోయే తరాలు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ లోకేష్తో పాటు ఇంకా యువతంతా 35 సంవత్సరాలు నడవాలి. ఈ పార్టీ అజెండా ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీ రామారావు పెట్టారో అది తరతరాలు ఇంకా నడాలి అని చెప్పి సందర్భంలో మీకు అందరికీ తెలియజేసుకుంటూ దాన్ని తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పి యువకులని మధ్య తరగతి ఎన్టీఆర్ సిద్ధాంతం ప్రధానంగా తెలుగు ఆత్మగౌరవం, మానవతావాదం మరియు పేదల సంక్షేమంపై ఆధారపడి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ఆ పార్టీ ప్రపంచాన్ని ఆపడం ఎవరి తరం కాదని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్ విశాఖపట్నంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆదివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని స్పష్టంగా ప్రకటించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన ప్రపంచ రికార్డు సాధించిందన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతం తెలుగువారి ఆత్మగౌరవం, అలాగే పేద ప్రజలు, మానవతావాదం అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకొచ్చింది. సమాజ దేవాలయం ప్రజలు చెప్పిన పార్టీ ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. మరి నాడు మన తనకు తెలుసు 9 మాసాల్లో అధికారం చేపట్టిన ఘనత ఒక ఇంటికి దక్కింది. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి పార్టీని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఎన్టీఆర్ ఆశయం సిద్ధాంతం జాతీయ స్థాయిలో తెలుగు వారి వారినిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గెలవించాలని చెప్పి ఆయన కోరుకున్నారు. డెఫినెట్గా
నాడు కాంగ్రెస్ ప్రత్యేకమైనగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి ఆ రోజు మనకు తెలుసు ఆయన ₹2 బియ్యం, అలాగే ఆడవాళ్ళకి ఆస్తి సగభాగం, మధ్యాహ్న భోజనం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నేటికి ఎన్టీఆర్ పెట్టి పథకాలే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. మరి మేము ఒకటే పిలిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో అలాంటి కార్యక్రమాలు గుర్తించమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కొంతమంది వ్యక్తులు పార్టీని నాశనం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ మనం చేసుకుంటున్నాం. పట్టణంలోని క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఉత్తరాంధ్ర మహిళా సదస్సు విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలోని వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు జ్యోతి ప్రకాశం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికార సంస్థ సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చైర్మన్ కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాదులు, నరసం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణులు జ్యోతి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు సైన్స్తో పాటు పలు భాషలతో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రచయితల సంఘం నుంచి అందరూ కూడా కలవటం, దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మహిళలందరూ అన్ని దూరాల నుంచి కడప నుంచి కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొనడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వచ్చారంటే నిజంగా వారిలో ఎంతో స్ఫూర్తి మన విజయనగరంకి మీరు ఇస్తున్నారు. అలాగే మీ కృషి 90 దాటిన వాళ్ళు ఇక్కడికి రావాలంటే నిజంగా వారు ఎంత ఇంట్రెస్ట్, ఎంత కృషితో వస్తున్నారనేది ముఖ్యంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఒక మహిళ కవిత్వం రాసిన వాళ్ళు మనం ప్రత్యేకంగా మహిళ కాన్ఫరెన్స్ కాబట్టి ఫస్ట్ మనం మహిళా పేరుతో మొదలు పెడతాం. ద్వావేదుల విశాలాక్షి గారు అనేది ప్రత్యేకంగా విజయనగరం నుంచి కవిత్వం రచయితగా ఉండి విజయనగరంలో రచనలు రాసిన వాళ్ళు అయితే సమాజంలో నిజంగా వారు ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అద్భుతమైన మార్పు అనేది మహిళల్లో తీసుకొచ్చారు. తెలుగు లిటరేచర్ మీద ఒక చిన్న కాన్ఫరెన్స్, ఒక వర్చువల్ కాల్ పెట్టి నన్ను ఆహ్వానించారు. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే వాళ్ళు పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎలాంటి వరవడి ఉందన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు సాహిత్యం మీద కానీ సంగీతం మీద కానీ లేదా తెలుగు భాష మీద కానీ వాళ్ళు చూపిస్తున్నట్టు చొరవ ఇంకా మన ప్రాంతంలో తగ్గుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. అక్కడ ఎలాగైతే తెలుగు వారందరూ కూడా మన భారతదేశం నుంచి దూరంగా ఉన్న మన పుట్టినటువంటి భారతదేశం నుంచి దూరంగా ఉన్న మన భాష పట్ల మన సంస్కృతి పట్ల ఎంత చొరవ చూపిస్తున్నారో వాళ్ళు మనకి లిటరేచర్ కూడా ఇచ్చేంత స్థాయిలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే చాలా అంటే ఇది చిన్న విషయం కాదు. సో మనం కూడా మన పిల్లలకి లిటరేచర్ మీద, సంస్కృతి మీద, భాష మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. సైన్స్ మ్యాథమెటిక్సే కాదు, ఈరోజు లిటరేచర్ కూడా పెద్ద ఎత్తున పిల్లల్లో అవగాహన తీసుకురావాలి, ఎక్కువ బుక్స్ చదివించాలి. విశాఖ సాగర్ తీర పరిసర ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ పనులు కొనసాగుతున్నాయి. సముద్రపు అడుగున పేరుకుపోయిన ఇసుక, మట్టి, స్టీల్ను తొలగించడం ద్వారా నీటి లోతును పెంచడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని మనకు తెలిసిందే. ప్రత్యేకంగా విశాఖ పోర్టు వద్ద నౌకరు రాకపోకలు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ పనులు చేపడుతున్నారు. అధికారులు తెలిపిన మేరకు డ్రెడ్జింగ్ వల్ల పెద్ద నౌకలు సురక్షితంగా ప్రయాణించగలుగుతాయని వెల్లడించారు. అయితే ఈ పనుల వల్ల తాత్కాలికంగా సముద్ర జలాలు మురిగ్గా మారే అవకాశం ఉండడంతో పాటు
సముద్ర జీవవర్ణంపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందామని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే మత్స్యకారుల కార్యకలాపాలపై కూడా కొంతమేర ప్రభావం ఉండవచ్చని సమాచారం. అధికారులు మాత్రం డ్రెడ్జింగ్ పనులు నియంత్రణలోనే నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తామని, ఉద్యోగం పక్కా అని ఆశ చూపించి విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు లూటీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం డిమాండ్ చేశారు. నగరంలోని అమర్ భవన్లో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం పొందాలని, డిగ్రీ జాయిన్ అయ్యే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విద్యార్థుల దగ్గర నుంచి ప్రభుత్వ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కన్నా రెట్టింపు ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులు నిలువెల్లా ఆదిత్య విద్యా సంస్థలు దోచుకుంటున్నారని తెలిపారు. కాకినాడ ఆదిత్య డిగ్రీ, పీజీ మరియు జూనియర్ కళాశాలలు రాష్ట్రంలో ప్రధానమైన నగరాల్లో విస్తరించి పేద విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఏదైతే డిగ్రీ పూర్తి చేసి ఉన్నత ఉద్యోగం సంపాదించి జీవితంలో మంచి లక్ష్యాన్ని అందుకోవాలని ఆసరాగా చూస్తున్నటువంటి యువతను విద్యార్థులను టార్గెట్గా పెట్టుకొని వీళ్ళు పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలతో మా కళాశాలలో జాయిన్ అవ్వండి, మీకు ఉద్యోగం గ్యారంటీ, మంచి ప్లేస్మెంట్తో మంచి ప్యాకేజీతో జీవితాన్ని కొనసాగించవచ్చని ఆశ చూపించి జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా వేలాది రూపాయలు అంటే ప్రభుత్వం పరిధిలో అలాగే యూనివర్సిటీ పరిధిలో నిర్ణయించిన ఫీజు కన్నా 2 రెట్లు వసూలు చేస్తూ విద్యార్థులు నిలువెల్లా మోసం చేస్తూ ఉన్నారు. అలాగే ప్లేస్మెంట్లకు వచ్చేసరికి 1, 2, 3, 4, 5 వంటి మెయిన్ ర్యాంకర్స్కి మాత్రమే ప్లేస్మెంట్లు వస్తున్నాయి. మంచి మిగతా విద్యార్థులందరూ కూడా డిగ్రీ పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు పట్టుకుని రోడ్డు వెంబడి తిరుగుతూ ఉన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చౌడ పట్టాభిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో భాగంగా సాగర్ తీరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 ఏళ్లలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించడంలో అతిపెద్ద ఎత్తున మైలురాయిని చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీగా గుర్తింపు పొందిందని, తెలుగు వారి ఆత్మాభిమానానికి గుర్తుగా అన్నా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇదని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ప్రజలకి శుభం అనిపిస్తే ఆ పసుపు జెండాను పెట్టి మరి తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల క్రితం స్థాపించబడి మరి ఈ భారతదేశంలో వినూత్న రాజకీయాలకి తెరలేపిన పార్టీ. ఇందాక పెద్దలు చెప్పినట్టు మహిళలకి ఆస్తుల హక్కు కానీ, పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, లేకపోతే రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఈరోజు అందరూ అనుకునే పెన్షన్లు కానీ, ఈ అన్నిటికీ శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక రికార్డు బ్రేకు. ఎందుకంటే 9 నెలల కాలంలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక లోకల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం వహించింది అంటే తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఉంటాం. మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎప్పటికీ కూడా పేదవాడి పక్షాన నిలబడే తెలుగుదేశం పార్టీ
కలకాలం అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇలాగే ఉండి పేదలకు ఎప్పుడు చేయూతగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. మరిన్ని విజయాలు సాధించాలని ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించటం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో సహా ప్రకటించి ఒక రాష్ట్రంలో అధికారం చేపట్టడం కూడా జరిగిన మహత్తరమైన రోజు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని ఒక పండగలాగా, ఇది ఒక వాళ్ళ సొంత కార్యక్రమంలాగా కూడా ఒక ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలు కానీ, ఆ పార్టీ సాధించిన విజయాలు కానీ ప్రధాన కారణం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మరి ఆ రోజు ఒక సినిమా నటుడిగా మనందరూ కూడా రాముడు లేకపోతే కృష్ణుడు దేవుళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకపోతే అన్నగారిలోనే తెలుగు ప్రజలందరూ కూడా దేవుణ్ణి చూసుకునేవాళ్ళు. వేరే విధంగా పార్టీ ముందుకెళ్లాలని మరి యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు. కురుపాం గౌడు వీధిలో చక్రం తలుపులు తెరిచిన సంఘటనలో 3 ఏళ్ల బాలుడు గౌడుపై కుక్కదాడి చేసింది. ఈ దాడిలో గౌడు చిన్నారి ఉత్తీస్ గాయపాలయ్యాడు. స్థానికులు వెంటనే చిన్నారిని తరలించారు. చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంబేద్కర్ భవనానికి హెచ్పిసిఎల్ సంస్థ 34 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ భవనం ప్రాంగణంలో విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నేతృత్వంలో శనివారం భవనంలోని జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు సమక్షంలో హెచ్పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కృష్ణన్, సిజిఎం సుమన్, అధికారులు కిరణ్ కుమార్, కాళీ అంగీర్ పత్రాన్ని భవనం అధ్యక్ష కార్యదర్శి బి కళ్యాణరావు, జేవి ప్రభాకర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ ఇటీవల హెచ్పిసిఎల్ సందర్శించిన సందర్భంగా హెచ్పిసిఎల్ సిఎస్ఆర్ నిధుల కింద విరాళం కింద ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిధులను విద్యార్థులకు నూతన భవనం అందే విధంగా ఇతర మమ్మలను మౌలిక వసతుల కోసం వినియోగిస్తున్నారు. ఇదే విధంగా మిగతా కంపెనీలు కూడా సిఎస్ఆర్ నిధులను ఇచ్చి భవనం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కృష్ణుని మాట్లాడుతూ హెచ్పిసిఎల్ 15 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసే విధంగా విస్తరించినట్లు చెప్పారు. గతంలో కూడా తాము అంబేద్కర్ భవన్కు సిఎస్ఆర్ నిధులు కేటాయించామని, వాటితో ప్రత్యేకంగా లైబ్రరీ నిర్మించినట్లు చెప్పారు. Activities we are helping the people ground out and people in and around the refinery and various facilities HPCL is giving. As a part of this one only ESR activity, we are contributing 34 lakhs for this building the dormitory for the ground out students in the Ambedkar Bhavan in Visakhapatnam. We are happy to give this contribution to them. ఆ యొక్క హెచ్పిసిఎల్ వచ్చినటువంటి లాభాల్లో కొంత ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ భవనానికి సుమారు 35 లక్షల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. నేను అదే విషయం, ఎందుకంటే ఎప్పటి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ యొక్క భవనానికి పోర్ట్ నుంచి ట్రై చేశాం. పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు మాట ఇచ్చి తప్పారు. కానీ మాటని ఈ రోజున మరి రమేష్ కృష్ణన్ గారు, కిరణ్ కుమార్ గారు, ఇంకా మిగతా అధికారులందరూ కూడా మాట మీద ఉండి సుమారు 35 లక్షల రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ భవనానికి
అలాగే కొత్తగా చదువుకునేటువంటి స్టూడెంట్స్ అకామిడేషన్కి మిగతా రిపేర్స్కి అన్ని విధాలుగా ఖర్చు చేయడానికి వారు వితరణ నిజంగా ఈ హెచ్పిసిఎల్కి నా తరపున మీ తరపున మన అందరి తరపున వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రైతు సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. భోగపురం మండలం ముంజేరు పంచాయతీలో పుష్పరేఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్యాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఎటువంటి వ్యాధులు పాడి పశువులకు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ శిబిరాలు నిర్వహిస్తుందన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కోళ్ల పెంపకం విషయంలో పాటు పశుగ్రాసం పెంచడంలో కూడా రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ అరుసు, గూడిపవలస సర్పంచ్ మట్ట అయ్యప్పరెడ్డి, పశు వైద్యాధికారులు రామరాజు, శ్రీకాంత్, కమలకుమారి, రాజేశ్వరి, ఎంపీటీసీ పిడుగు వెంకట సత్యం తదితరులు పాల్గొన్నారు. మన వెటర్నరీ డాక్టర్లకు చెప్పింది ఏంటంటే, మీరు ప్రతి 3 నెలలకి పెడతారండి, మీరు ప్రతి 3 నెలలకి కూడా పశు వైద్య శిబిరాలు పెట్టాలి. పెట్టినప్పుడు ఆ పశు వైద్య శిబిరాల ద్వారా మనం మందులు అందించాలి. అలాగే మనం వాళ్ళకి కావాల్సినవన్నీ పోషకాల గురించి చెప్పాలి, ఇంజక్షన్లు చెప్పాలి. అలాగే ఇందాక సార్ చెప్తున్నారు, సార్కి దగ్గు వచ్చింది ఇందాక మైక్ లేకపోవడం వల్ల. సార్ ఏమంటున్నారంటే, ఈరోజు మీ దగ్గర ఆవులు ఉన్నాయి, లేవని ఎవరు అనట్లేదు, కానీ మీరు చాలా శ్రమపడి దాన్ని పోషిస్తున్నారు. కానీ ఆవు ద్వారా మీకు వచ్చేది ఎంత పోషణ వస్తున్నా, ఎంత మిల్క్ వస్తున్నది చెప్పండి. మహా కష్టపడితే మీరు రోజుకి 6 లీటర్లు రావడం గగనం. సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే, అలా కాదు మనకి, ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాలతో చూస్తే, న్యూజిలాండ్ అలాంటి వాటితో చూసుకుంటే వాళ్ళకి 60 లీటర్లు ఒకే ఆవుకు వస్తాయి. అందుకని మన తాలూకా పశువు తాలూకా బ్రీడ్ని, అంటే దాన్ని ఏమంటారండి తెలుగులో, జాతిని, పశు జాతిని మనం మార్చుకుంటే, సాహీవాళ్ళకి వెళ్తే మంచి గిర్రికి కానీ సాహీవాళ్ళకి కానీ వెళ్తే మంచి మిల్క్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రతి కష్టంలోనూ విజయంలోనూ అండగా ఉన్న కార్యకర్తలను గౌరవించడం, సత్కరించడం గుర్తింపుకు నిదర్శనమని టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా జిల్లా అధ్యక్షులు చౌడే పట్టాభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ కార్యకర్తలకు నేడు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ, ఓటు హక్కు లేని సమయంలో తమ పార్టీలోకి ఆహ్వానించబడ్డామని, నాటి నుండి నేటి వరకు పార్టీ విజయాల్లో పాల్గొన్నారని తెలిపారు. నీతి నిజాయితీలతో నిబద్ధతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ మరో 12 ఏళ్ల పాటు అధికారాన్ని ఇస్తే రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని అభిప్రాయపడ్డారు. తుది వరకు తమ పార్టీ కోసమే శ్రమిస్తానని తెలిపారు. ఆవిర్భావం నుంచి ఈ క్షణానికి కూడా పార్టీకి మా రక్తం అంతా పసుపు. అన్నగారు పెట్టిన పార్టీ ఈరోజు 50వ వార్డులో 44వ వార్షికోత్సవం సందర్భంగా మేమందరం సుమారు మాతో పాటు ఉన్న సీనియర్లు 16 మందికి ఈరోజు సత్కరించి, సాల్వలతో సత్కరించి వాళ్ళకి ఘనంగా చేయడం జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ సారథ్యంలో ఉంటే రాష్ట్రం చాలా ముందుకెళ్తుంది. పొరపాటు చేసి 5 ఏళ్ళు అక్కడ సైకో జగన్కి ఇవ్వడం వల్ల 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. దయచేసి అందరికీ, నేను బీటెక్ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్లో చదువుకొని నేను చెప్తున్నాను, దయచేసి ప్రజలందరికీ మరొకసారి ఇప్పటికి ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, దయచేసి 13 ఏళ్ళైనా మనకి బాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తేనే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మంచి నెంబర్ 1 రాష్ట్ర, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తుందని ప్రతి ఒక్కరిని కోరుతూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రూప సత్య వెంకటేశ్వర అండి. తెలుగుదేశం 44వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఏంటంటే, మేము అప్పుడు 10th క్లాస్ అండి. ఎన్టీ రామారావు గారు సభ్యత్వాల బుక్స్ ఇచ్చినప్పుడు మేము 10th క్లాస్లో ఉండి మొత్తం అందరికీ జాయిన్ చేసి, మా ఊర్లో పెద్దలు కూడా అప్పటికి ఎవరికి ఇది పార్టీలోకి వెళ్దాము అనే ఆలోచన లేదు. ఆ రోజుల్లోనే మేము అందరికీ సభ్యత్వాలు రాయించి
ఆవేళ మేము తిరుపతి మీటింగ్ ఆయుర్వేదం మీటింగ్ తిరుపతిలో అయితే తిరుపతి వెళ్ళి ఆవేళ ఎన్టీ రామారావు అశేష ప్రజానికంతో పార్టీ అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఎక్కడ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేయటం, ప్రజలకి మంచి చేయడానికి తెలుగుదేశం ఎప్పుడు ముందుంటుందని ఒక భావం సంకేతకం తెలియజేయడానికి మా వంతు కష్టంగా ఎప్పుడు కూడా ఇవాళ ఏ వార్డు అని కాదు, ఏ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయడానికి మేము సంసిగ్ధంగా పనిచేయడానికి ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తాం. ఆదివారం క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే పామ్ సండే వేడుక స్మానిక థియోఫిలస్ మెమోరియల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. దేవాది దేవుడు మహోన్నతుడు అయినటువంటి యేసు ప్రభువు లోకమంతటికి కొరకు తన ప్రాణాన్ని అర్పించుటకు ముందుగా ప్రతి మనిషి వారి జీవిత శైలిలో తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని, ఆ తగ్గింపు మనిషికి పరమాత్మనికి సన్నిధికి చేరుతుందని లోకమంతా గ్రహించాలని ఆయన దీనుడే ఒక గాడిద పిల్లని ఎక్కి జయ జయ ధ్వనులతో మహిమను పొందుతున్నారని సిస్టర్ కరుణ కొరియాసిస్ తెలిపారు. ఉత్సాహముతో ప్రభువారు యెరూషలేము నగరములో ప్రవేశించారని, ఆయన సిలువేయబడక మునుపు ఆయన యెరూషలేము పట్టణములో జయప్రవేశంతో గాడిద మీద ఊరేగుతూ ప్రజలందరూ ఆయన స్తుతిస్తూ ఆయన్ని ఈ ఊర్లోకి యెరూషలేము పట్టణంలోకి తీసుకొని వచ్చారు. అట్టి రీతిగా మేము కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి జయప్రవేశాన్ని జయోత్సాహంతో పట్టణ ప్రజలందరికీ తెలిసే రీతిగా మేము కూడా చేస్తున్నాము. మెయిన్గా దీన్ని చేసే ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ రక్షణ కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ యేసు ప్రభు ద్వారా అని తెలియజేయడము మా ప్రత్యేకమైన లక్ష్యము. అట్టి రీతిగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జయప్రవేశం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టల ఆదివారం పామ్ సండే రోజున మేము జరుపుకుంటాము, క్రైస్తవులందరూ చేస్తారు. అలాగే మా సంఘము క్రీస్తు సహవాస సంఘము తరపున కూడా మేము చేస్తున్నాము. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పాయకారావుపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అనిత కార్యకర్తల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ప్రతిజ్ఞ చేయించారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ బోదిగల్లం గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలం కార్యకర్తలే అని, కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. 44 సంవత్సరాలుగా టీడీపీ విజయవంతంగా కొనసాగుతుండడానికి కార్యకర్తలే కారణమని పేర్కొన్నారు. అలాగే ఎన్టీ రామారావును యుగ పురుషుడిగా అభివర్ణిస్తూ ఆయన రాజకీయాలకు రావడం తెలుగు ప్రజల అదృష్టమన్నారు. ప్రజలను కూడా తలెత్తుకుని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది, అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు. నగరంలోని యేసు ప్రేమాలయం పాస్టర్ అలసంగి రవికుమార్ ఆధ్వర్యంలో మఠాల ఆదివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభు 30వ ఏటా పరిచర్య ప్రారంభించి ఆఖరి వారంలోకి శిలువ మరణం కోసం సిద్ధపడిన దినం.
జెరూసలంలోని రారాజుగా వెళ్ళిన ఈ దినం పిల్లలు పెద్దలు అందరూ ఆయనకు జయ ప్రవేశం చేశారు. ఈ దినం ప్రపంచమంతా ఈ పండుగను జరుపుకుంటారు. విజయనగరంలో యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో జరిపించబడిన ఈ కార్యక్రమం డాక్టర్ స్వరూప్ ప్రార్థనతో ప్రారంభించారు. అంబటి సత్రం, కమ్మవీధి, మెయిన్ రోడ్, మూలాంతరం మీదుగా మట్టల ఆదివారం ర్యాలీ కొనసాగింది. పిల్లలు పెద్దలు అందరూ ఆనందంతో పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో విక్టర్ బాబు, ఓజాన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి మనందరి పాపములను తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి మరి ఏదైతే మనం భయపడుతున్నామో అటువంటి చీకట్లో నుండి మనల్ని వెలుగులోకి రప్పించుటకు, మరణము నుండి మనల్ని తప్పించి యుగయుగములు ఆయనతో కలిసి సజీవ లెక్కలో ఉండాలని ఆయన ఈ లోకంలో మానవ రూపుగా వచ్చి ఇదిగో తను ఒక మరణమును కోసము వెళుతూ ఉన్నారు. దీన్నే జయప్రవేశం అంటారు. అంటే ఆయన జయమును ఎదుర్కొనబోతున్నారు. కనుక మనందరము కూడా ఆయనను తెలుసుకొని ఆయన రక్షణను పొంది ఆయనతో పాటు యుగయుగాలు ఆయన రాజ్యంలో జీవించాలనేటువంటిదే మా అందరి ఆశ. మరి మన పట్టణ ప్రజలందరి రక్షణ కొరకు మేమందరము ప్రార్థన చేస్తున్నాము. అప్పుడు ఈ భూమి మీద నివసించి మరి తన చివరి దినాల్లో పామ్ సండే చాలా ఉత్కృష్టమైన దినము, చాలా ప్రత్యేకమైన దినము. ఈరోజు ప్రపంచమంతా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. ఆయన శిలువ వెళ్ళక ముందు జయోత్సాహము, ప్రజలందరూ వాళ్ళకున్న బట్టలు విప్పి మరి మట్టలు పట్టుకొని ప్రభుపేట వచ్చిరాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటూ కేకలు వేసి యెరూషలేము నగరం అంతా ఊరేగించినట్టు మనం చరిత్ర చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రభువుని ఊరేగించిన సంవత్సరం ఈ సంవత్సరం ఒకటేనని శాస్త్రజ్ఞులైతేనేమి, బైబిల్ చదివేవారైతేనేమి ప్రతి ఒక్కరూ ఆ శిలువ ఆ రోజు జయోత్సవం ఏ విధంగా జరిగిందో ఈ సంవత్సరం మరలా వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. వన్ టౌన్ కొత్త రోడ్డు ప్రాంతంలో స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సకాలంలో స్పందించి అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాల్లో మంటలను అదుపులోకి వచ్చాయి. సుమారుగా 2 గంటలకు కొనసాగిన మంటలు వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం కాస్త ఊరటనిచ్చింది. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అగ్ని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. జనావాసాల మధ్య ఇలాంటి గుడౌన్స్ లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది. సుమారు 14 ఫైర్ని కంట్రోల్ చేస్తాము. నగరంలోని మిమ్స్ బాపిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు. ప్రజలందరికీ యేసుక్రీస్తు ఆశీర్వచనాలు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా మట్టల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. చర్చ్ ఈరోజు యేసు ప్రభు యెరూషలేముకి ప్రవేశించిన రోజు జయప్రవేశ ఆదివారం అన్న ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మరి సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం పక్షంగా మరి సండే స్కూల్ పిల్లలు, పెద్దలు, సంఘస్థులు అందరూ కలిసి విజయనగరంలో యేసు ప్రభు జయప్రవేశం చేయించున్నాడు, యెరూషలేముకి వస్తున్నాడు, మెస్సియాగా రాబోతున్నాడు, తన ప్రాణాన్ని పాపుల నిమిత్తం అర్పించడానికి రాబోతున్నాడు అన్న దానికి సూచనగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు విజయనగరం ప్రజలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో మట్టల ఆదివారం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో మిన్నుంటాయి.
మల్కాపురం యునైటెడ్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా యేసు ప్రభువు యూరేషియాలోకి ప్రవేశించే సందర్భాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదరులు ఈత కొమ్మలు తాటి ఆకులు చేతపట్టి హోషన్నా హోషన్నా అనే నినాదాలతో సింధియా రామకృష్ణాపురం ప్రాంతాల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు జోసెఫ్ రాజ్, ధరైరాజ్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ లోక రక్షణ కోసం క్రీస్తు చూపిన త్యాగం, ప్రేమ మరియు శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ మఠాల ఆధ్వర్యంతో ప్రారంభమయ్యే ప్రతి వారంలో భక్తులందరూ ఆధ్యాత్మిక చింతనతో పాల్గొని గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. చర్చ్ కమిటీ సభ్యులు సువర్ణరాజ్, జానిస్, జాషువా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని చాటి చెప్పారు. సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ ఈ ప్రాసెషన్ ని ఈ రీతిగా జరిగిస్తూ ఉన్నారు అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుగా నరావతారిగా లోక రక్షణార్థమై దేవుడు ఈ లోకంలోనికి లీచేసి ఆయన ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని అనగా లోక రక్షణను ముగించడానికి చివరి ఘట్టముగా యెరూషలేముకు అనగా యెరూషలేం అనేటువంటి ప్రాంతానికి ఆయన ఎక్కడైతే ఈ కార్యాన్ని ముగించబోతున్నారో అక్కడికి ఆయన ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సమయమందు కూడా క్రైస్తవులు నిర్వహించడం జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మరణం మీద విజయాన్ని పొందడానికి తొలిమెట్టుగా సూచనగా ఈ యొక్క కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు విజనన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున, స్థానిక శాసనసభ్యురాలు పూస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ కార్యకర్తలను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సన్మానించారు. ఈ సందర్భంగా కిమ్డి నాగార్జున మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. నారా లోకేష్ ఎక్కడా కూడా హంగు ఆర్భాటానికి వెళ్లే మనిషి కాదన్నారు. రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. రైతాంగం కోసం పార్టీ అండగా ఉంటూ ఈ రోజు వరకు మనం అండగా ఉంటూ వాళ్ళకి నదులను సంధానం అవనియండి, ధాన్యం కొనుగోలు 48 గంటల్లో పూర్తి చేయటం అవనియండి, అలాగే విత్తనాలు ఎరువులన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే మనం చూస్తుంటే ఆ జెండా మీద ఒక ఇల్లు, ప్రతి ఒక్క మనిషికి గౌరవంగా బతకటానికి ఒక ఇల్లు అనేది ఉండాలనేది నందమూరి తారక రామారావు గారి ఆశయం. అయితే ఈ రోజు వరకు కూడా మనం అది కంటిన్యూగా ఫాలో చేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టిట్కో ఇల్లులు, అన్ని రకాల ఇల్లులు కూడా, ఇల్లు పట్టాలు అన్ని విధాలుగా కూడా బెస్ట్ ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేశాం. అలాగే టిట్కో ఇల్లు కూడా మనకి ఆ రోజు నుంచి మన పోరాడుతూ ఈరోజు మనకి ఒక వాటర్ ట్యాంక్ అనేది కూడా మంజూరై త్వరలో టిట్కో ఇల్లుల్లో కూడా రెడీ అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన విషయం అంటూ ఏదీ లేదు. మొన్నే ఒక యూట్యూబ్ వీడియో కూడా నేను చూడడం అనేది జరిగింది. ఆ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసం, టీడీపీ కోసం మాట్లాడుతూ ఉంటే, ఒక కుర్రవాడు అనమాట, కుర్రవాడు మంచి హెయిర్ కట్ వేసుకుని, మంచి టీ షర్ట్ వేసుకుని తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదో విమర్శిస్తూ ఉంటే హైదరాబాద్లో పక్కన ఒక చొక్కా చిరిగిపోయి తలంతా మాసిపోయి మొహమంతా కూడా ధూళి దుమ్ము ఉన్న వ్యక్తి, చదువు కూడా లేదండి, నిక్కర్ కూడా వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కోసం నీకేం తెలుసు, నోరు మూయి, నువ్వు హైదరాబాద్ ని డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైదరాబాద్ లో జరిగితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అతని కోసం చెప్పుకోవాల్సింది ఇంకా ఏముంది? అదే రకంగా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలకు వెళ్లే మనిషి కాదు. ఆయన ఈ రోజుకి కూడా ప్రతి నియోజకవర్గంలో నా పోస్టర్లు పెట్టించండి అనో లేదా ఇంకేవో ఆర్భాటాలు చేయించండి అంటూ మనందరం కూడా చేస్తాం. కానీ ఆయన ముఖ్యమైన శాఖల్ని పట్టుకుని ఐటీ ద్వారా
మన రాష్ట్రానికి ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, విద్యాశాఖ ద్వారా చిన్నపిల్లలందరికీ కూడా ఏ రకంగా చదువు ఇంకా మెరుగ్గా ఇవ్వగలం అనే రకమైన ఉత్తమమైన ఆలోచనలు చేస్తూ మన రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తూ భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తున్నారు అన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విశాఖ వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఒక అరుదైన చికిత్స విజయవంతమైంది. గత కొంతకాలంగా తీవ్రమైన అధిక మానసిక రక్తస్రావం మరియు రక్తహీనతో బాధపడుతున్న 44 ఏళ్ల మహిళకు ఎటువంటి మేజర్ సర్జరీ అవసరం లేకుండానే యూటరైన్ ఆర్టరీ ఎంబోజలైజ్ అనే అత్యాధునిక విధానం ద్వారా ప్రాణం పోశారు. ప్రముఖ ఇన్వెస్ట్రల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శంభుశంకర్ ధలై నేతృత్వంలో వైద్య బృందం గర్భాశయానికి వెళ్లే రక్త సరఫరాను ప్రత్యేక వైద్య పదార్థాల ద్వారా నియంత్రించి రక్తస్రావానికి శాశ్వత పరిష్కారం చూపారు. కోతలు కుట్లు లేని ఈ మినిమల్ ఇన్వెస్టివ్ పద్ధతి వల్ల పేషెంట్ చాలా తక్కువ సమయంలోనే కోలుకోవడమే కాకుండా గర్భాశయాన్ని కూడా సురక్షితంగా కాపాడుకోగలిగారు. ఫైబ్రాయిడ్ లేదా అసాధారణ రక్తస్రావం వంటి సమస్యలు ఉన్న మహిళలు భయపడాల్సిన పని లేదని, ఇలాంటి అత్యాధునిక చికిత్సలతో జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని మెడికవర్ వైద్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గురించి ఈ యూట్రస్ లోపల ట్యూమర్ ఉంటే ఫైబ్రాయిడ్ ట్యూమర్, ఫైబ్రోమయోమా విచ్ ఇస్ కాల్డ్, ఈ ట్యూమర్ ఉంటే ఇప్పుడు ఒక చాలా న్యూ ట్రీట్మెంట్ ఉంది, న్యూ ప్రొసీజర్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ అన్ ఎంబోలైజేషన్. ఎంబోలైజేషన్ మీన్స్ ఏం చేస్తారు, నేను గ్రాయిన్ నుంచి చిన్న ఇంజెక్షన్ చేసి యూట్రస్ లోపల బ్లడ్ సప్లై ఉంది, యూట్రైన్ ఆర్టరీ, దాని యూట్రైన్ ఆర్టరీ లోపల వెళ్ళిపోయి పాలివినైల్ ఆల్కహాల్ పార్టికల్ ఉంది, దాని పార్టికల్ ద్వారా ఎక్కడ ట్యూమర్ ఉంది దాని ట్యూమర్కి వాస్కులారిటీ క్లోజ్ చేస్తాను. ఈ ట్యూమర్ వాస్కులారిటీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ యూట్రస్లో ట్యూమర్ పోతుంది. ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ బిఎస్ రాములు డిమాండ్ చేశారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఎన్ఎంయు కార్యాలయం ఆన్ కాల్ డ్రైవర్లతో ఎన్ఎంయు నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఆర్టీసీ అధికారులు డ్రైవర్పై వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బస్ పాస్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమాకు సంబంధించిన సదుపాయం కల్పించాలన్నారు. ప్రావిడెంట్ ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు, విపి కుమార్, డిపో కార్యదర్శి చంద్రమౌళి, ఆన్ కాల్ డ్రైవర్స్ యూనియన్ డిపో సెక్రటరీ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం డిపోలో ఇక్కడున్న మేనేజ్మెంటు, ఇక్కడున్న డిపో మేనేజర్ గారు వీళ్ళ యొక్క సేవలను పూర్తిగా శ్రమదోపిడీ చేస్తూ వీళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా, అదేవిధంగా వీళ్ళు తప్పు లేకుండా యాక్సిడెంట్లు అయినా కూడా మేనేజ్మెంట్ పట్టించుకోకుండా వదిలేయడం, అదేవిధంగా వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీ లేదని, అదేవిధంగా పెర్ డ్యూటీ హెడ్ ఆఫీస్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, పెర్ డ్యూటీ 8 అవర్స్ డ్యూటీకి 1000 రూపీస్ ఇమ్మని. కానీ ఆ 1000 రూపీస్ కూడా వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు కోతలు విధిస్తూ ఇక్కడ యాజమాన్యం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు స్త్రీశక్తి పథకం వచ్చాక చాలా జనాలు ఎక్కువ అవడం వల్ల బస్సు ప్రతి చోట ఆపడం వల్ల కూడా కిలోమీటర్లు కేఎంపీలు రాలేదని కూడా వీళ్ళు వేధించడం జరుగుతుంది. మరి ఏదైతే హెడ్ ఆఫీస్ సర్కులను కూడా కాదని వీళ్ళకి ఇస్తున్న ఏదైతే కోతలు విధిస్తున్నారో వీటన్నిటి మీద కూడా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్గా నేను జోనల్ కార్యదర్శిగా ఖండిస్తున్నాం. అవసరమైతే వీటన్నిటి మీద కూడా మేము ఈడీ గారికి, ఇక్కడ ఉన్న డిపిటిఓకి కూడా సమస్యలు తీసుకెళ్ళి దీని మీద వాళ్ళు విని సాల్వ్ చేస్తే పర్వాలేదు, లేకపోతే పోరాటం కూడా చేస్తామని సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. నగరంలోని గురజాడ కేంద్ర గ్రంథాలయంలో జేఏ స్టడీ మెటీరియల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు కాంపిటేటివ్ పుస్తకాలను అందజేశారు. జేవి శ్రీనివాస్ మాస్టర్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకడ రామకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వలస యశస్వి, మాజీ ఎమ్మెల్సీ పాకల్పాటి రఘువర్ములు హాజరై వారి చేతుల మీదుగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలన్నారు. విద్యలో ఎంతో ప్రావీణ్యం పొంది మంచి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. విద్యార్థులకు కాంపిటేటివ్ బుక్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవిఎస్ స్టడీ సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుక్స్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అందరికీ ఉచితంగా పంపిణీ ఇస్తున్నారు. దీనికి ప్రత్యేకించి కారణం
విద్యార్థులకి ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆరంభించారు. అయితే అందరం కూడా మేము ఇక్కడ అందరం కూడా ఉండేది మా పేర్లతో పాటు మా డిగ్రీలు ఎలాగైతే ఉన్నాయో నేనందరితో పిల్లలతో కూడా అదే చెప్పాను. కత్తి కంటే కలంకి చాలా పదునుంటుంది. సో మీ చదువుని మీరు దాని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా సరస్వతీదేవి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది అన్న వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే లైన్లో మేము అందరం చెప్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా విద్య కోసం చాలా ఒకనొక పూర్వకాలంలో ఎన్ని ఇబ్బందులు పడేవారో ఈ విద్య కోసం ఈ సౌకర్యాలు లేక మేడం గారు కూడా ఇందాక చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ రోజు చదువుకోవడానికి కనీసం ఈది దీపాలు లేని పరిస్థితుల్లో ఉండే టైంలో కూడా కష్టపడి ఆ రోజు ప్రపంచానికి ఈరోజు వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు పొందే పెద్ద ఆఫీసర్లు అయ్యారు, లీడర్లు అయ్యారు, దేశ నాయకులు అయ్యారు. అలాగే ఇప్పుడున్న విద్యార్థులకు కూడా మంచి అవకాశం. ఇలాంటి ఇప్పుడు విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి నిజంగా మా గ్రంథాలయంలో ఈ రకంగా మా స్టూడెంట్ల కోసం ఈ రకంగా స్పాన్సర్లు వచ్చి ఈ రకంగా విద్యని ఈ రకంగా విద్యార్థులకి మంచి అవకాశాన్ని కల్పించడం, బుక్స్ ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే వీటిని వినియోగించుకుంటూ విద్యార్థులు ముందుగా ఇంకీలు బాగా చదువుకుంటూ కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం లక్ష్మీపురంలో తెదేపా పార్టీ అంతర్గత కక్షలు భగ్గుమన్నాయి. గత కొన్నేళ్లుగా రగులుతున్న అంతర్గత విభేదాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాల బహిర్గతమయ్యాయి. ఆదివారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే క్రమంలో ఘర్షణలు చెలరేగాయి. ఒక వర్గం మరో వర్గానికి మధ్య వాగ్వాదం కాస్త కర్రలతో కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో ఇద్దరిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వీరికి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఊరు వాడలా ఘనంగా సాగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కార్యకర్తలు సత్కరించిన ప్రజా నాయకులు. టౌన్ కొత్త రోడ్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విశాఖ వాసులు. విశాఖ సాగర్ తీర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డ్రెడ్జింగ్ పనులు. పర్యావరణ పరిరక్షణ అవసరమైన జాగ్రత్తల నేపథ్యంలో నియంత్రణలోకి నిర్వహిస్తున్నామన్న అధికారులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.